నీ మనసులో ఉన్నది దేవాబావ కదూ? సమాధానం చెప్పు పార్వతి. పోనీ నిలువుగాను అడ్డంగాను తలాడించు. అవునో కాదో అర్థం చేసుకుంటాను. చిన్నమ్మాయి గారు, అమ్మాయి గారు చెప్పు పార్వతి. అమ్మాయి గారు, ఇదిగోండి కాటికి డబ్బా. బేగా ముస్తాబ్ చేయండి చిన్నమ్మాయి గారు, ముహూర్తం మొదలైపోతుంది. అక్కని తీసుకురా అని పంతులు గారు చెప్తున్నారు. అలాగే గణేష్. అక్క, పెద్దబాబు గారేమో రాములోరు, నువ్వేమో సీతమ్మవి. కరెక్టే గణేష్, నువ్వన్నట్టే పార్వతి సీతమ్మే. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం త్రినేత్రే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం ప్రపద్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః. అటు తిరిగితే ఏం కనపడుతుంది? ఇటు చూడు. నా వల్ల కావట్లేదంటీ. ఆ రాంగ్ నెంబర్ గాడి వల్ల నా జీవితమే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళింది. పెదబాబు పని మనిషి మెళ్ళో తాళి కొడుతున్నాడంటే ఏమనాలి? అలా అన్న కాంటీ, అక్కడున్నది దేవా పార్వతి కాదు, రాముడు సీత. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,